కుటిల బుద్ధిలో ఆరితేరిన చంద్రబాబు ఎంతటి బరితెగింపుకైనా వెనకాడిన వ్యక్తి. తనపై ఉన్న అవినీతి కేసులను మాఫీ చేయించుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతున్నాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని అనుకూలంగా మలుచుకుంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. కేసులను మాఫీ చేసుకోవడానికి చంద్రబాబు చేస్తున్న కుతంత్రాలను డీజీపీకి పొన్నవోలు రాసిన లేఖలో స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏపీ డీజీపీకి లేఖ రాశారు. ప్రభుత్వ ఒత్తిడితో ప్రస్తుత పోలీసు, సిఐడి ఉన్నతాధికారులు ఆ కేసుల విచారణలో న్యాయస్థానానికి సహాయక నిరాకరణ చేస్తున్నారని అన్నారు. ఛార్జ్షీట్లను న్యాయస్థానానికి పునఃసమర్పించకుండా ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారు. తద్వారా కేసుల దర్యాప్తు సాగకుండా అడ్డుకుంటున్నారని పొన్నవోలు వెల్లడించారు. చంద్రబాబుపై అవినీతి కేసులకు సంబంధించి దర్యాప్తు అధికారులను వేధిస్తున్నారని, అప్పటి సిఐడి అదనపు డీజీ సంజయ్, సిఐడి ఇన్ఛార్జ్ రఘురామరెడ్డిని హఠాత్తుగా బదిలీ చేసి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా, జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు పలువురు మంత్రులు నిందితులుగా ఉన్న ఈ కేసుల విచారణకు సిబిఐకి అప్పగించాలని అభ్యర్థిస్తూ ఓ సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని కూడా పొన్నవోలు లేఖలో ప్రస్తావించారు. కేసుల దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ న్యాయస్థానానికి పూర్తిగా సహకరించాలని, దర్యాప్తు అధికారులకు రక్షణగా నిలవాలని అందులో డీజీపీని కోరారు. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసు సహా దర్యాప్తులో ఉన్న 7 కేసుల్లో నిందితుల జాబితా నుంచి ప్రధాన నిందితుడు చంద్రబాబు పేరు తొలగించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని పొన్నవోలు తెలిపారు. అందుకోసం సిఐడి, పోలీసు ఉన్నతాధికారులను తీవ్రంగా ఒత్తిడి చేస్తోందని, ఆ కేసులో తుది దర్యాప్తు నివేదికను న్యాయస్థానానికి సమర్పించే ముందు నిందితుల జాబితా నుంచి చంద్రబాబు పేరు తొలగించాల్సిందేనని దర్యాప్తు అధికారులను ఒత్తిడి చేస్తూ బెదిరిస్తోందన్నారు. దర్యాప్తు నివేదికలను తారుమారు చేయాల్సిందేనని అధికారులను వేధిస్తున్నారని, తద్వారా ప్రధాన నిందితుడైన చంద్రబాబును ఈ కేసుల నుంచి సులువుగా బయటపడేయవచ్చన్నది అసలు ఉద్దేశమన్నారు. సాక్షులుగా న్యాయస్థానం ఎదుట 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం ఇచ్చిన అధికారులపై ఈ కేసులను నెట్టేయాలని ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం మరో కుట్రకు పాల్పడిందని, స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కుంభకోణం కేసులకు సంబంధించిన ఛార్జ్ షీట్లను సిఐడి గతంలోనే న్యాయస్థానానికి సమర్పించిందన్నారు. దీనిపై కొంత వివరణ కోరుతూ న్యాయస్థానం వాటిని ఈ ఏడాది ఏప్రిల్, జూన్ మధ్య సిఐడికి పంపిందన్నారు. అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ అంశాలకు సంబంధించి కేస్ స్టడీలతో వివరాలను సిఐడి అధికారులకు నివేదించారని వెల్లడించారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఆ కేసులను నీరుగార్చేలా సిఐడిపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఆ కేసుల దర్యాప్తును పూర్తి చేసేందుకు ఎలాంటి ప్రయత్నం కూడా చేయడం లేదన్నారు. 7 కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులు అక్రమ మార్గంలో టీడీపీ ప్రధాన కార్యాలయానికి చెందిన బ్యాంకు ఖాతాలకు చేరాయని సిఐడి అధికారులు ఇప్పటికే ఆధారాలతో సహా గుర్తించారని, కానీ ఆ కేసుల దర్యాప్తునకు టీడీపీ ప్రధాన కార్యాలయం సహకరించడం లేదని సిఐడి న్యాయస్థానం దృష్టికి తెచ్చిందన్నారు. అంటే ఈ కేసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నది సుస్పష్టమవుతోందన్నారు. ప్రస్తుతం చంద్రబాబు సీఎంగా ఉండడంతో ఆ కేసుల దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ 7 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారని, సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతల శాఖలను స్వయంగా నిర్వహిస్తున్న ఆయన ఈ కేసుల దర్యాప్తును నియంత్రిస్తున్నారన్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పనితీరుపై వార్షిక నివేదికలను ఆమోదించే స్థానంలో ఆయనే ఉన్నారన్నారు. దాంతో 4 ఛార్జ్ షీట్లపై న్యాయస్థానం కోరిన వివరాలను ఐపీఎస్ అధికారులు సమర్పించలేకపోతున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబే కాకుండా ఇతర నిందితులు కూడా ఈ కేసుల సాక్షులను ప్రభావితం చేసే కీలక స్థానాల్లో ఉన్నారన్నారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులు, సాక్షులపై వేధింపులు కొనసాగుతున్నాయని, చంద్రబాబు, మరో 4 మంత్రులు ఈ 7 కేసుల్లో నిందితులుగా ఉన్నారన్నారు. అందుకే అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తునకు గవర్నర్ అనుమతి కోరడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ అనుమతి కోరే ప్రక్రియను ప్రస్తుత సిఐడి అదనపు డీజీపీ కొనసాగిస్తారనే నమ్మకం లేదని చెప్పారు. గవర్నర్ అనుమతి కోరే ప్రతిపాదనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రివర్గం ముందు ఉంచాలి. కానీ ముఖ్యమంత్రి నియంత్రణలో విధులు నిర్వర్తించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలనకు తెస్తారనే నమ్మకం లేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో సిఆర్డీఏ చైర్మన్ గా ఉన్న చంద్రబాబు, వైస్ చైర్మన్ పొంగూరు నారాయణ అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణాలకు పాల్పడ్డారని, ప్రస్తుతం వాళ్ళిద్దరూ మళ్లీ అదే పదవుల్లో ఉన్నారన్నారు. ఆ కేసుల్లో న్యాయస్థానం ఎదుట సిఆర్పిసి 164 కింద సాక్ష్యమిచ్చిన అధికారుడు ప్రస్తుతం చంద్రబాబు, నారాయణ నియంత్రణలో ఉన్నారని,
ఈ కేసుల్లో మరికొందరు సాక్షులను విచారించాల్సి ఉందన్నారు. మరోవైపు ఈ కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్లు, రిమాండ్ రిపోర్ట్లు, కొల్లగొట్టిన భూములకు సంబంధించిన కీలక రికార్డులన్నీ చంద్రబాబు, నారాయణకు అందుబాటులో ఉన్నాయన్నారు. దీంతో ఈ కేసుల్లో సాక్షులను బెదిరించేందుకు, రికార్డులను తారుమారు చేసేందుకు వారిద్దరికీ పూర్తి అవకాశం ఉందన్నారు. మనీ లాండరింగ్ కు పాల్పడిన ఈ కేసుల వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి గతంలోనే సిఐడి నివేదించిందని, స్కిల్ స్కామ్ కేసులో సిఐడి ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఇప్పటి వరకు పరిమిత స్థాయిలో దర్యాప్తు నిర్వహించిందన్నారు. స్కిల్ స్కామ్ కేసులో షెల్ కంపెనీ డిజైన్ టెక్ కు చెందిన ఆస్తులను జప్తు చేయడంతో పాటు 4 నిందితులను అరెస్టు కూడా చేసిందన్నారు. స్కిల్ స్కామ్ కేసులో సిఐడి దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను ఈడీకి సమర్పించిందని లేఖలో పొన్నవోలు తెలిపారు. చంద్రబాబుతో పాటు ఇతర ప్రధాన నిందితులపై ఈడీ ఇంకా దర్యాప్తు మొదలు పెట్టాల్సి ఉందని, దీంతో ఈ కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం సిఐడిపై ఒత్తిడి తెస్తోందన్నారు. స్కిల్ స్కామ్ తో సహా తనపై ఉన్న అవినీతి కేసుల దర్యాప్తును ప్రభావితం చేస్తున్న సీఎం చంద్రబాబు న్యాయస్థానం ఆదేశాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తున్నారన్నారు. స్కిల్ స్కామ్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టమైన షరతులు విధించిందన్నారు. అయితే చంద్రబాబు తాను న్యాయస్థానాలకు అతీతమన్నట్టు వ్యవహరిస్తూ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే రీతిలో వ్యవహరిస్తూ ఉండటం విస్మయపరుస్తోందన్నారు.